రాజుల గ్రంథము 1వ అధ్యాయము 29వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 29వ వచనం. అప్పుడు రాజు ప్రమాణపూర్వకముగా చెప్పినదేమనగా, సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవము తోడు. సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన యెహోవా తోడు. ఆమేన్. ఈ మాటలో నుంచి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడును కాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, గొప్ప దేవ, సర్వాధికారి, కృపగల తండ్రి, అవును ప్రభువా, ఎన్ని ఉపద్రవములు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా విడిపించడానికి శక్తివంతుడవు, సమర్థుడవు అని నమ్మి నీ పాదాల చెంత చేరి ఈ దినాన్ని ఉపవసించి నీ పాదాలు పట్టుకోవడానికి అయా ఏకీభవించిన ప్రతి బిడ్డను బట్టి నేను స్తుతిస్తా ఉన్నాను. ఈ దినము ఏ సమస్య ద్వారా మీ పాదాల చెంతకు బిడ్డలు వచ్చారో, ఏ ఉపద్రవములో ఉండి మీ పాదాల చెంతకు బిడ్డలు వచ్చారో, ఏ ఇరుకుల్లో ఉండి మొర్ర పెడుతూ ఉన్నారో మీరు చూచుచున్న దేవుడు, మీరు హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు, మా మొర్ర ఆలకించే దేవుడు. నిశ్చయముగా విడిపించుటకు శక్తివంతుడిగా, సమర్థుడిగా మా మధ్యలో మీరున్నారని విశ్వాసంతో నమ్మి నీ పాదాల చెంతకు వచ్చి ఉన్నాం. ఎస్ లార్డ్, ఇప్పుడు వింటున్న వాక్యము మా హృదయాలలో నీరు కట్టి ఫలింపచేసి విశ్వాసంతో మాటలు మేము అంగీకరించి మా జీవితాల్లో కూడా రుచి చూచి ఎరుగునట్లు మీ కృపను మాకు మెండుగా అనుగ్రహించమని వేడుకుంటూ మీ చేతులకి సంపూర్ణముగా అప్పగించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపించుకుంటూ యేసు నామం పేరిట ఈ చిన్న ప్రార్థన అడిగి బ్రతిమలాడి పొంది ఉన్నాను మా మంచి ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య లేఖన భాగంలో మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 29వ వచనంలో రాజు ప్రమాణపూర్వకంగా చెప్పినదేమనగా, ఎవరి రాజు అంటే దావీదు మహారాజు. మనందరికీ తెలుసు, దావీదు రాజు సొలొమోన్ని తన తర్వాత రాజుగా పట్టాభిషేకం చేయడానికి తీసుకుంటున్న నిర్ణయంలో మొదటిగా రాజు చెప్తున్న మాట ఏంటి అంటే, సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవము తోడు. ఆమేన్. ఏ ఉపద్రవమైనా విడిపించగలిగిన యెహోవా జీవము తోడు అని దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇదే మాట మనము యోనా గ్రంథంలో కూడా చూస్తే, యోనా గ్రంథము 2వ అధ్యాయము, యోనా గ్రంథము 2వ అధ్యాయము, యోనా గ్రంథం 2వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతా ఉన్నాను. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగు ప్రార్థన చేసెను, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఆమేన్. దావీదు భక్తుడి జీవితంలో వచ్చిన ఉపద్రవాల్లో నుంచి విడిపించిన దేవుడు, యోనా జీవితంలో వచ్చిన ఉపద్రవంలో నుంచి ఆయన ప్రార్థన చేయగా ఆయన ప్రార్థన ఆలకించి విడిపించిన దేవుడు ఈ దినాన్ని మన మధ్యలో నిశ్చయముగా మన ప్రార్థన కూడా ఆలకించి మనకు కలిగిన ఉపద్రవములలో నుంచి విడిపించుటకు శక్తివంతుడైన దేవుణ్ణి ఈ దినం మనం ఆరాధించబోతా ఉన్నాం. ఆమేన్. సో నువ్వు ఏ ఉపద్రవంలో ఉన్నా, అంటే ఇప్పుడు యోనా పరిస్థితి ఎలా ఉంది అంటే, ఇంకా బ్రతుకుదామన్న నమ్మకం లేని స్థితిలో యోనా జీవితం ఉంది. ఎందుకంటే చేప కడుపులో ఉన్నారు, ఆ చేప మిరింగింది, నమలలేదు, ఇంకా డైజెషన్ అవ్వలేదు. కానీ ఆ ప్లేస్ నుంచి బయటకు వస్తానన్న ఆ అవకాశం కానీ నమ్మకం కానీ లేని స్థితిలో నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట, దేవునికి మొర్ర పెడుతూ ఉన్నాడంట. అంటే ఇప్పుడు మన వల్ల కాని పరిస్థితులు, ఉపద్రవం అంటే ఏంటి, సడన్గా వచ్చి మీద పడ్డం.
ఏదో ఒక సమస్య సడన్గా మనల్ని పట్టుకోవడం. ఇప్పుడు యోనా జీవితంలో ఉపద్రవం ఎలా వచ్చిందంటే సడన్గా ఎత్తి ఆ తుఫాన్లో సముద్రంలో పడేసినప్పుడు చేప వచ్చి ఆయన్ని క్యాచ్ చేసి తన కడుపులో భద్రపరుచుకుంది. ఈ ఉపద్రవము సడన్గా ఆయన మీదకి వచ్చింది. సో దావీదు భక్తుడి జీవితంలో ఎన్నో ఉపద్రవాలు వచ్చినాయి. సడన్గా ఆయన మీదకి సౌలు విషపు చూపు చూపిన కారణాన్ని బట్టి ఎన్నో ఉపద్రవాలు ఆయన జీవితంలో ఎదుర్కొంటూ వచ్చి చివరిగా ఆయన చర్మాంకంలో ఇంకా ఆయన చనిపోయే ముందు రాజుగా సొలొమోన్ని ప్రతిష్ఠించే ముందు ఆయన చెప్తున్న మాట, సకలమైన ఉపద్రవంలో నుంచి నన్ను విడిపించిన యెహోవా జీవంతోడు. దేవుడు యోనాను విడిపించారు, దావీదును విడిపించారు. అదే దేవుడి యందు విశ్వాసం ఉంచి మనం ప్రార్థన చేసి ఆరాధించినప్పుడు మనల్ని కూడా విడిపించుటకు శక్తివంతుడు, సమర్థుడు. సో ఉపద్రవములలో నుంచి విడిపించే దేవుణ్ణి ఈరోజు మనము ఆరాధించబోతా ఉన్నాం. రెండవ మాట, ఆదికాండము 48వ అధ్యాయము, ఆదికాండము 48వ అధ్యాయము 48వ అధ్యాయము 15వ వచనము నేను చదువుతా ఉన్నా. ఆదికాండం 48:15. యాకోబు జీవితంలో తన చర్మాంకంలోనికి వచ్చినప్పుడు యాకోబు జీవితం అంతా కంప్లీట్ అవుతున్నా అంటే తను ఇంకా మరణించబోయే ముందు తన కుమారులను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతూ ముందుగా యోసేపు కుమారులను ఆశీర్వదిస్తూ పలికిన మాట 15-16 వచనాలు ఆదికాండం 48 చదువుతా ఉన్నా. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇక్కడ యాకోబు చెప్తున్న మాట, యోసేపును దీవించిన తర్వాత చెప్తున్న మాట, నా పితరులైన అబ్రహాము ఇస్సాకు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు. ఈ దినాన్ని ఎవరి ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు. అలాగే మన నడకను చూచిన దేవుడు, మనల్ని పోషించిన దేవుడు, మనకు కలిగిన సమస్త కీడులలో నుంచి తప్పించిన దేవుడు. మొదటి మాటలో మనము ఉపద్రవంలో నుంచి విడిపించిన దేవుడు అని చూసాం. రెండవదిగా మనకు కలిగిన కీడులన్నింటిలో నుంచి తప్పించిన దేవుడు. అలాగే పోషించే దేవుడు, మన నడకను పరిశీలిస్తున్న దేవుడు. ఆమేన్. మనల్ని పోషించే దేవుడు, మనల్ని పరిశీలిస్తున్న దేవుడు, మనల్ని తప్పించే దేవుడు, కీడులో నుంచి తప్పించే దేవుడు. అలాంటి దేవుణ్ణి ఇప్పుడు మనము ఆరాధించబోతా ఉన్నాం. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఎవరు అన్మ్యూట్ చేయొద్దు. నెక్స్ట్ ఇంకొక మాట నేను చదువుతా ఉన్నాను. కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము 19వ వచనం నుంచి నేను చదువుతా ఉన్నా. థ్యాంక్ యూ జీసస్. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం.
14వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. ఆమేన్. ఇక్కడ పౌలు గారు ఆయన శిష్యులను దృఢపరిచి ఏం చెప్తున్నారంటే విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని, విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని వారిని హెచ్చరించి వారికి బోధిస్తున్న మాట. ఏమని చెప్తున్నారు? అనేక శ్రమలు అనుభవించి. ఎక్కడా దేవుడు శ్రమలు రావు అని చెప్పలేదు. ఎక్కడ దేవుడు శ్రమలు రావు అని చెప్పలేదు. శ్రమల్లో మనకి తోడై ఉంటాను అని చెప్పారు, కానీ శ్రమలు రావు అని ఎక్కడ చెప్పలేదు. కాబట్టి ఈ దినాన్ని శ్రమలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ శ్రమలలో నువ్వు విశ్వాసంలో నిలకడగా ఉండాలి. ఆ శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యములో ప్రవేశించాలి. ఆయన రాజ్య మహిమ కొరకు మనకు వస్తున్న ప్రతి శ్రమలో విశ్వాసంలో నిలకడగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సో శ్రమల్లో నుంచి సంఘాన్ని పరిపూర్ణతలోనికి నడిపించే దేవుడు, శ్రమల ద్వారా సంఘాన్ని పరిపూర్ణతలోనికి నడిపించే దేవుడు అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అలాగే మొదటి తెస్సలోనికలకి రాసిన పత్రిక అంటే నూతన నిబంధనలో శ్రమల గురించి ఏం చెప్పబడింది అన్నది మనం ఒకసారి చూస్తూ ఉన్నాం. మొదటి తెస్సలోనికలకి రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతా ఉన్నా. 3వ అధ్యాయం మొదటి నుంచి. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్స్లో మేము ఉంటిమైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన, 2వ వచనం, ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిమి. ఆమేన్. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమ అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగింది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలు అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు. పౌలు గారు చెప్తున్నారు, తిమోతిని పంపించారంట. ఎందుకు పంపించారు అంటే శ్రమల వలన ఎవడు కదిలిపోకుండా ఉండాలి అని హెచ్చరించడానికి తిమోతిని పంపించారంట. శ్రమలు అనుభవించడానికే మనము నియమింపబడి ఉన్నాము అని కూడా చెప్తా ఉన్నారు. శ్రమల ద్వారా మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని చెప్తూ శ్రమలు అనుభవించుట కొరకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు అంటున్నారు. ఈరోజు అందరికీ తెలుసు, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి శ్రమలు వస్తాయి. అంటే నమ్ముకున్న వాళ్ళకి శ్రమలు ఏమి ఉండవు అని దేవుడు ఎక్కడ చెప్పలేదు. శ్రమలు ఉంటాయి, కానీ ఆ శ్రమలలో నుంచి మనం నడిచినప్పుడు మనల్ని పరిపూర్ణలుగా చేస్తూ, ఆ శ్రమల ద్వారా విధేయులుగా మారుస్తూ, ఆ శ్రమల ద్వారా మనం దేవుని రాజ్యం చేరవలసి ఉన్నామని మరొక్కసారి దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆ శ్రమల్లో మనం కదిలిపోకుండా విశ్వాసంలో స్థిరంగా నిలవబడాలని దేవుడు మరొక్కసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అందుకే ఈ తిమోతిని పంపించి వాళ్ళకి గుర్తు చేస్తున్న మాట ఏంటంటే, మనము శ్రమ అనుభవింపవలసి ఉన్నదని ముందుగానే మీతో చెప్పితిమి కదా. ముందే చెప్పారంట పౌలు గారు, సంఘ సువార్థికుడు, సంఘ స్థాపకుడు చెప్పిన మాట ఏంటంటే మనం శ్రమలు అనుభవించడానికి వీల్లేదని చెప్పలేదు. ఆయన ఏం చెప్పారంట? శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడితిమని చెప్పారంట. ఆమేన్. సో ఆ రోజు సంఘం నియమించబడిందంటే ఈరోజు సంఘం అదే బాటలో కదా మనం నడుస్తున్నాం. అపోస్తలుల బోధలో కదా మనం నడుస్తున్నాం. ఈరోజు మనకి శ్రమ వద్దు, కష్టం వద్దు, బాధ వద్దు అంటే కుదరదు. శ్రమల పొందుకోవడానికే మనము నియమింపబడి ఉన్నాం. ఆ శ్రమల్లో దేవుని మహిమ కొరకు మనల్ని దేవుడు వాడుకుంటారు. ఇప్పుడు యోనాకి చేప కడుపొద్దు అంటే ఎక్కడ పడేవాడు? పాతాళంలో పడేవాడు. అక్కడి నుంచి బయటకు వచ్చే ఛాన్స్ లేదు. ఆమేన్. సో ఆ ఉపద్రవంలోంచి బయటికి తీసుకురావడానికి, ఆ శ్రమలో దేవుని వాక్యానికి విధేయత చూపించడానికి అంత పెద్ద తుఫాను, ఆ చేప, ఆ మొత్తం ఆ ప్లాన్ అంతా దేవుడు ఎగ్జిక్యూట్ చేశారు. ఎందుకంటే
శ్రమల ద్వారా ఆయన విధేయత నేర్చుకున్నారు, దేవుని చిత్తానికి లోబడ్డారు. అలాగే దావీదు జీవితంలో 17 సంవత్సరాలకి అభిషేకించబడిన తర్వాత ఆయన రాజు అయ్యేంత వరకు ఆయన పరుగులు పెడుతూనే ఉన్నాడు. ఎన్నో శ్రమల గుండా ఆయన నడిచాడు, ఎన్నో ఉపద్రవాల గుండా ఆయన నడిచాడు. ఇప్పుడు ఆయన జీవిత అంతంలో చెప్తున్న మాట, సకలమైన ఉపద్రవంలో నుంచి విడిపించిన నా దేవుడు జీవం తోడు అని మాట్లాడుతూ ఉన్నారు. అలాగే యోసేపు యాకోబు జీవితంలో యోసేపు పిల్లల్ని ఆశీర్వదిస్తూ చెప్తున్న మాట, నాకు కలిగిన కష్టాలన్నింటిలో నుంచి దేవుడు నన్ను విడిపించారు. అంటే ఈ భక్తులందరి జీవితాల్లో ఏమొచ్చినాయి? శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి. వాటన్నింటి నుంచి విడిపించిన దేవుణ్ణి వారు ఆరాధిస్తూ ఉన్నారు. ఈరోజు మన జీవితంలో కూడా శ్రమ ఉంది, కష్టం ఉంది, బాధ ఉంది, కానీ దాన్ని విడిపించే దేవుడు కూడా ఉన్నారు. ఆమేన్. దాన్ని విడిపించే దేవుడు కూడా ఉన్నారు. కాబట్టి మనము భయపడాల్సిన అవసరం లేదు అని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము అని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆమేన్. ప్రైజ్ గాడ్. నెక్స్ట్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకొక మాట నేను జ్ఞాపకం చేసి మనం ఆరాధనలోకి వెళ్ళిపోదాం. తెస్సలోనికలకు రాసిన పత్రిక ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది కదా. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. 4:1. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీరం విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించిన మిగిలిన కాలము ఇక మీదట మనుష్య ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపంతో జోలి ఇక నేమియూ లేక ఉండును. ఆమేన్. ఇక్కడ పేతురు గారు రాస్తూ, యేసుక్రీస్తు ప్రభు శరీరంలో ఏం పడ్డారు? శ్రమలు పడ్డారు, శ్రమలు అనుభవించారు. సో ఈరోజు శరీరంలో ఉన్న మనకి కూడా శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. అయితే అలాంటి మనస్సు మనము కూడా ఆయుధంగా ధరించుకో. అంటే శ్రమలు వస్తాయి ఈ శరీరంలో ఉన్నంత వరకు, బట్ యేసుక్రీస్తు ప్రభు ఎలా అయితే జయిస్తూ వెళ్లారో మనం కూడా అలాంటి మనస్సు కలిగి ఆ శ్రమల్లో కృంగిపోకుండా, నీరసించిపోకుండా, చల్లారిపోకుండా, నిరుత్సాహపడకుండా ఈ శ్రమలను జయించే క్రీస్తు మనస్సును ఆయుధంగా ధరించుకోవాలని ఇక్కడ పేతురు గారు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ శ్రమలు అది కూడా చెప్తున్నారు, శరీరం విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించిన మిగిలిన కాలము ఇక మీదట మనుష్య ఆశలను అనుసరించి నడుచుకొనక, మనుషుల ఆశలు అంటే మన చిత్తము, స్వచిత్తము, శరీరంలో కలిగే కోరికలు, శరీరంలో వచ్చే ఆశలను అనుసరించి జీవించకుండా ఈ శ్రమలు మనకి సహాయం చేస్తాయి. అంటే కంప్లీట్గా దేవునికి లోబడేటట్లుగా ఈ శ్రమలు మనకి సహాయం చేస్తాయి. ఆమేన్. దేవుని ఇష్టానుసారంగా నడుచుకునేటట్లుగా ఈ శ్రమలు మనల్ని గైడ్ చేస్తాయి, దేవుని చిత్తానికి లోపరుస్తాయి అన్నమాట. యోనా దేవుని చిత్తానికి లోబడడానికి ఇష్టపడలేదు. శ్రమ వచ్చిన తర్వాత అప్పుడు ఆ ఉపద్రవంలోకి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ చిత్తాన్ని నేను జరిగిస్తాను, ఇప్పుడు నన్ను బ్రతికిస్తే అని. ముందు నా ఇష్టం వచ్చినట్టు తర్షీషు పారిపోతాను అని చెప్పి వెళ్ళిపోతా ఉన్నాడు. తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. శ్రమ వచ్చిన తర్వాత దేవుని చిత్తానికి లోబడ్డాడు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఆ శ్రమ అతనికి మేలుకరంగా మార్చబడింది. ఆమేన్. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుతో పోల్చుకునే అంత గొప్ప ప్రవక్తగా యోనాని నిలవబెట్టింది ఏంటి అంటే శ్రమ. ఆమేన్. ఈరోజు దావీదును ఒక గొప్ప రాజుగా నిలవబెట్టి వాడుకున్నది ఏంటి అంటే ఆయన కలిగిన ఉపద్రవాలు, శ్రమలు. ఆమేన్. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడికి మహిమకరంగా గొప్ప సాక్షులుగా నిలవబెట్టేవి ఏంటంటే శ్రమలు, కష్టాలు, బాధలు. ఇవన్నీ మనకి మేలు చేయడానికే దేవుడు అనుమతిస్తారు తప్ప కీడు చేయడానికి ఏమాత్రము కాదు అని మరొక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నారు. అలాగే 14వ వచనాన్ని కూడా నేను చదువుతా ఉన్నా. అదే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం.
క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపియగు ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. క్రీస్తు నామం నిమిత్తం దేవుని కొరకు ఎవరైతే నిందలు అనుభవిస్తారో, బాధ అనుభవిస్తారో, కష్టం అనుభవిస్తారో వాళ్ళు ఎవరంట? ధన్యులు. ఆమేన్. ఈరోజు శ్రమ పడే వాళ్ళు శాపగ్రస్తులు కాదు. బాధ అనుభవించే వాళ్ళు చేసిన పాపానికి తగిన శిక్ష అనుభవిస్తున్నారని మనం అనుకోకూడదు. కానీ ఈ శ్రమల ద్వారా యేసు క్రీస్తు ప్రభు ఆత్మ మన మీద నిలిచి ఉంటది కనుక మనము ధన్యులం. ఆయన ఆత్మ, క్రీస్తు ఆత్మ మన మీద నిలిచి ఉంటుంది కనుక మీరు ధన్యులు. శ్రమల్లో దేవుని ఆత్మ మనకి సహాయకుడిగా ఉంటారు కనుక మనం ధన్యులము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమేన్. ప్రైజ్ గాడ్. అండ్ ఫైనల్గా ఇదే మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము అండ్ 21వ వచనాన్ని కూడా నేను చదువుతున్నా. 2:21 కూడా నేను చదువుతా ఉన్నాను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆమేన్. మనకి ఏముంచారంట? ఎగ్జాంపుల్గా యేసుక్రీస్తు ప్రభు కూడా శ్రమలు అనుభవించి మనకు అడుగు జాడలు అంటే ఆయన మాదిరి ఫుట్ స్టెప్స్ మనకి ఉంచి వెళ్ళిపోయారంట. మనమేం చేయాలి? ఆయన పాపం చేయలేదు, ఆయన నోటని ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. ఆమేన్. సో ఈరోజు న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి మనం అప్పగించుకుని, మనల్ని ఎవరైనా తిట్టినా నోరెత్తొద్దు, బాధ పెట్టినా కోపగించుకోవద్దు, వారిని క్షమిందాం, ప్రేమిందాం, విడిపిందాం. మన జీవితంలో శ్రమలు మన మేలు కొరకే అని మనం విశ్వసిద్దాం. అలా గనక మనం నడవడం స్టార్ట్ చేస్తే యేసు క్రీస్తు ప్రభు యొక్క అడుగు జాడల్లో మనం నడుచుకున్న వాళ్ళం అవుతాం. ఆమేన్. ఈరోజు శ్రమలు అంటే మనకున్న కష్టము, మనకున్న ఇరుకు దేవుడు అనుమతించింది ఎందుకు అన్నది మనకు అర్థం అవ్వాలని మరొకసారి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణలో ఈ మాటలు నేను పంచుకుంటున్నాను. ఏ ఉపద్రవమైనా, కష్టమైనా, బాధైనా, వేదనైనా కీర్తనల గ్రంథంలో నీతిమంతులు 7 సార్లు పడినా తిరిగి మళ్ళా లేస్తారంట. పడిపోయిన ప్లేస్లోనే ఉండరు. ఎందుకంటే శ్రమలు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మనం కృంగిపోతాం, బాధపడతాం, కానీ అదే పొజిషన్లో ఉండం. మళ్ళీ తిరిగి లేచి నిలవబడతాం, క్రీస్తు అనే బండపైన నిలవబడతాం. విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థన, కన్నీటి ప్రార్థన ఖచ్చితంగా అద్భుతాలు చేస్తుంది. తద్వారా మనం దేవునికి గొప్ప సాక్షులుగా మనం నిలవబడతాం. నూతన నిబంధన భక్తులుగా శ్రమలు వస్తాయి, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను మీరు ధైర్యం తెచ్చుకొనుడి అని ప్రభు చెప్పారు. ఆమేన్. లోకంలో మీకు శ్రమలు వస్తాయి, అయినా మీరు ధైర్యం తెచ్చుకోండి, లోకాన్ని నేను జయించి ఉన్నాను కనుక మీరు కూడా జయిస్తారు. సో ఈరోజు మనం జయ జీవితం కలిగి జీవించాలి అని, శ్రమ కలిగినప్పుడు మనం శ్రమలు అనుభవించడానికి నియమింపబడి ఉన్నామని, తద్వారా మనలో శరీరేచ్ఛలు, కోరికలు నశించి దేవుని చిత్తానికి లోపడతామని, శ్రమల ద్వారా యేసుక్రీస్తు ప్రభు మాదిరిలో మనం జీవిస్తామని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. సో శ్రమలు దేనికి గుర్తు అంటే ఆశీర్వాదానికి గుర్తు. మనల్ని ధన్యులుగా మార్చడానికి శ్రమలను దేవుడు అనుమతిస్తారు. వచ్చిన ప్రతి శ్రమలో మనం కృంగిపోవడం కాకుండా ఈ శ్రమల ద్వారా దేవునికి మహిమకరంగా మనం నిలవబడాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమకరంగా మనం నిలవబడాలంటే ఏం చేయాలి? యోనా ఏం చేశాడు? దేవుని తట్టు తిరిగాడంట. ఇప్పుడు అందుకే మనకిచ్చిన వాగ్దానం కూడా ఏంటంటే, ఇరుకుల్లో ఉండి మొర్ర పెట్టినప్పుడు, మనం మొర్ర పెడితేనే మనకి విడుదల, మనం ప్రార్థన చేస్తేనే మనకి సహాయం. ఆమేన్. ఈరోజు ఇరుకులో ఉండి ఎవరైతే మొర్ర పెడుతున్నారో వారికి విశాల స్థలమందు ఉత్తరం ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు.
యోనా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు, దావీదు చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడు, యోసేపు చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడు నా జీవితాల్లో కూడా మన ప్రార్థన ఆలకించి నిశ్చయముగా విడిపించి, పోషించి, కష్టం నుంచి తప్పించి, దేవుని యొక్క గొప్ప మహిమకు మూల కారణంగా నన్ను నిలవబెట్టును గాక. దేవుడు ఈ మాటను దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.